హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన క్రియేషన్స్. మథురాలో డే 1 మా ప్రయాణం వైష్ణమాత మందిర్ దర్శనంతో స్టార్ట్ చేసాం. అమ్మవారి విగ్రహం అయితే ఎంట్రన్స్ గేట్ నుండే చాలా క్లియర్గా కనిపిస్తుంది. మనం లోపలికి ఎంట్రీ అవ్వడానికైతే ఎంట్రన్స్ టికెట్ అయితే తీసుకోవాలి. ఎంట్రన్స్లో గుఫా నుండి దర్శనంకి వెళ్ళేటట్టయితే ఇక్కడ డిజైన్ చేశారండి. మేము వెళ్ళిన టైంలో అయితే ఎండ చాలా ఎక్కువగా ఉంది. అమ్మవారి విగ్రహం 140 అడుగులు ఎత్తు, 35 అడుగులు వెడల్పు అయితే ఉంది. ఈ టెంపుల్ డేలో కన్నా నైట్ టైం అయితే లైట్ సెట్టింగ్స్, వాటర్ ఫ్లోయింగ్ అన్నీ ఉంటాయండి. నైట్ టైం అయితే చాలా బాగుంటుంది. మేము డేలో వెళ్ళాం కాబట్టి వాటర్ ఫ్లోయింగ్ ఏం లేదు. టెంపుల్కి ఎంట్రన్స్ లెఫ్ట్ సైడ్ రూమ్లో అమ్మవారికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉన్నాయండి. మేము లోపలికైతే ఎంట్రీ అయిపోయాము. మా దర్శనం కూడా మేము కంప్లీట్ చేసుకున్నాము. టెంపుల్ అయితే చాలా పెద్దది, చాలా బాగుంది లైట్ సెట్టింగ్స్తో అంతా. ఈ టెంపుల్లో అన్ని దేవుళ్ళకి సంబంధించిన విగ్రహాలు అయితే లోపల ఉన్నాయండి. మాకు ఒకేసారి అన్ని దేవుళ్ళ దర్శనంకి అయితే వెళ్ళేటట్టయితే అనిపించింది. ఈ టెంపుల్లో అన్ని దేవుళ్ళ దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగింది. ఇక్కడ నేను మీతో షేర్ చేయడానికి ఇక్కడ దేవుళ్ళ అన్ని విగ్రహాలకి వీడియో అయితే నేను తీశాను. మాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకుంటారని. ఇంకా మా దర్శనం కంప్లీట్ అయిపోయింది. మేమైతే బయటికి వెళ్ళే దారిలో కూడా ఇలాగ చాలా విగ్రహాలు అయితే లైట్ సెట్టింగ్స్తో ఉన్నాయండి. ఇంకా మేము అన్ని విగ్రహాలు చూసుకుంటూ బయటకైతే వచ్చేసాం. నెక్స్ట్ మేము మథురాలో ఉన్న లోటస్ టెంపుల్కి అయితే వెళ్ళాము. లోపల మొబైల్ అయితే అలౌ చేయలేదండి. లోటస్ టెంపుల్లో కూడా దర్శనం పూర్తి చేసుకొని నెక్స్ట్ మేము బృందావనంలో చంద్రోదయ టెంపుల్కి అయితే వచ్చేసాము. ఈ టెంపుల్ ఎంట్రన్స్లో ఇంకా నిర్మాణం అనేది పూర్తిగా అవ్వలేదు. టెంపుల్ మనకు ఎలా ఉంటుంది అనేది ఒక చిన్న డెమో అనేది లోపల అయితే పెట్టారు. మధ్యలో మనకి గోపురం అనేది కనిపిస్తుంది కదండి, అది 72 అంతస్తులు అయితే ఉంటుందని చెప్తున్నారు. ఇది 8 ఎకరాల్లో ఉంది ఈ టెంపుల్. ఈ గోపురం నుండి పైకి వెళ్ళి చూస్తే ఢిల్లీలో ఉన్న రెడ్ ఫోర్ట్ చూసేటట్టుగా అయితే నిర్మాణం జరుగుతుందండి. ఈ 72 అంతస్తులు పైకి వెళ్ళడానికి లిఫ్ట్ సదుపాయం, మెట్ల సదుపాయం అయితే ఉన్నాయి. ఈ టెంపుల్ వర్క్ అయితే ఇంకా అవుతుంది. కంప్లీట్ అయిన తర్వాత ఎలా ఉంటుంది అనేది చిన్న డెమో అయితే పెట్టారు. ఇది ప్రపంచంలోనే నెంబర్ 1 టెంపుల్. మా దర్శనం అయితే కంప్లీట్ అయిందండి. ఇంకా మేము రూమ్కి వెళ్ళి కాస్త రెస్ట్ తీసుకొని మళ్ళీ అయితే స్టార్ట్ అయ్యాము. నెక్స్ట్ మేము కాచాయిని టెంపుల్కి వెళ్ళి దర్శనం అయితే పూర్తి చేసుకుని అక్కడ నుండి నిధివన్ టెంపుల్కి అయితే వెళ్ళాము. నిధివన్లో మనకి ఎక్కువగా వృక్షాలు కనిపిస్తున్నాయి కదండి, అవేంటో అనుకుంటున్నారా? అది తులసి చెట్లు అండి. మన ఇంటి దగ్గర ఉండే తులసి మొక్కల్ని శ్యామ్ తులసి, రామ్ తులసి అంటారు. అదే బృందావనంలో ఉండే తులసిని వన తులసి అంటారు. నిజానికి కృష్ణుడితో రాసలీలల కోసం ఆ వృక్షాలు రాత్రిపూట గోపికలుగా మారి ఉదయాన్నే వృక్షాలుగా మారుతాయంట. ఈ నిధివనంలో కృష్ణుడు, అన్నయ్య, బలరాముడు గుడి కూడా ఉంది. ఈ తులసి వనంలో ఎండిపోయిన పడిపోయిన ఆకులను బయట పడేయకుండా బలరాముడికి వాటితో పూజ చేసి వచ్చిన వారికి ప్రసాదంగా అయితే ఇస్తున్నారు. ఈ బృందావనంలో చాలా మంకీస్ అయితే ఉన్నాయండి. వాటి వల్ల మేము పూర్తిగా వీడియో తీయలేదు. నిజానికి రాత్రిపూట కృష్ణుడు గోపికలతో కలిసి ఈ వనంలో ఉంటాడని ఇక్కడ వాళ్ళ నమ్మకం. ఆ నిజం తెలుసుకోవడానికి రాత్రిపూట ఉండి కృష్ణుని చూసి చనిపోయిన వారి సమాధులు కూడా ఈ టెంపుల్లో ఉన్నాయండి. ఈ నిధిని లలిత్ కుండ్ అని అంటారు. నిధివన్లో కూడా మా దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే మేము ప్రేమ్ మందిర్కి వచ్చేసాము. మేమంతా బాగా తిరిగి అలసిపోయినా తీసుకున్న ఫోటో ఇది. ప్రేమ్ మందిర్ అయితే నైట్ టైం లైట్ సెట్టింగ్స్తో చాలా బాగుంది. క్రౌడ్ కూడా అలానే ఉన్నారు. ఈ ప్రేమ్ మందిర్ లైటింగ్స్ అయితే డిఫరెంట్గా కలర్స్ చేంజ్ అవుతూ చాలా బాగుందండి నైట్ టైము. ఈ టెంపుల్ నైట్ టైమే కాదండి, డే టైంలో కూడా చాలా బాగుంటుంది. ప్రత్యేకంగా ఈ ట్రిప్ మా మన్ను కోసమే ప్లాన్ చేశాము. మా బాబు కృష్ణ స్టోరీస్ అయితే చాలానే చూస్తాడు. ఇంకా ఫైనల్గా లోపలికి కూడా ఎంటర్ అయిపోయాము. లోపల కూడా చాలా లైట్ సెట్టింగ్స్ అయితే చాలా బాగుందండి. ఇక్కడైతే మొబైల్ అలౌ చేశారు. ప్రతి ఒక్కరు కూడా వీడియో తీస్తూనే ఉన్నారు. మేము కరెక్ట్గా హారతి ఇచ్చే టైంకే వెళ్ళాము. దర్శనం అయితే చాలా బాగా అయింది. ఇంకా మా దర్శనం కంప్లీట్ చేసుకుని మేము బయటకైతే వచ్చేసాము. ఇంకా టెంపుల్కి చుట్టుప్రక్కల కృష్ణ అవతారాలు అయితే చాలా బాగా చూపించారు. నైట్ టైం కదండి, లైట్ సెట్టింగ్స్తో అయితే చాలా బాగుంది. మా మన్ను టీవీలో కృష్ణ స్టోరీస్ చాలానే చూసి వీటన్నిటి గురించి స్టోరీస్ అయితే మాకు చెప్తూనే ఉన్నాడు.
చాలా క్లారిటీగా అయితే చెప్తున్నాడు. ఈ ట్రిప్లో అయితే మేము మథుర వెళ్ళి కృష్ణుడి గురించి చాలానే తెలుసుకున్నాం. ఫైనల్గా మేము గోవర్ధనగిరి పర్వతం దగ్గరికి వచ్చేసాము. మనం స్టోరీలో చూసినట్లు గోవర్ధనగిరి పర్వతాన్ని కృష్ణుడు వేలుతో వెత్తినట్టుగా ఇక్కడ కూడా సేమ్ అలానే డిజైన్ చేశారు. మనకు బ్యాక్గ్రౌండ్లో ఎటువంటి సపోర్ట్ అయితే ఇవ్వలేదు. ఇంకా కృష్ణుడి గురించి, కృష్ణుడి చిన్నతనం నుండి మనం కథలో కృష్ణుడి గురించి తెలుసుకున్నట్టుగా ఇక్కడ బొమ్మల రూపంలో అయితే చాలా బాగానే చూపించారు. ఫైనల్గా ఈ ట్రిప్ మా మన్ను కోసమే వెళ్ళాము. చాలా వరకు మేము కూడా కృష్ణుడి గురించి చాలానే తెలుసుకున్నాము. ఫైనల్గా అయితే డే 1 మథురాలో మా ట్రిప్ అయితే హ్యాపీగా కంప్లీట్ అయిపోయింది. ఇంకా డే 2 ట్రిప్ వచ్చి మేము ఆగ్రాలో ప్లాన్ చేసుకున్నాము. మథురాలో మేము 10 టెంపుల్స్కి వెళ్ళి అయితే దర్శనం అయితే చేసుకున్నాము. మథురాలో టోటల్గా 5500 టెంపుల్స్ అయితే ఉన్నాయి. ఫైనల్గా మేము ఈ టెంపుల్స్ దగ్గర అయితే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కామెంట్ అయితే చేయండి. ఎవరెవరి వీడియో చూసారనేది మాకు క్లారిటీ ఉంటుంది. మీరు లైక్ చేయడం వల్ల మీ ద్వారా కొంతమందికి అయితే ఈ వీడియో రీచ్ కూడా అవుతుంది. ఫైనల్గా లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.